యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో గిటగిటలాడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సాక్షి గణపతి నుంచి హటకేశ్వరం వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు ముఖద్వారం నుంచి సున్నిపెంట వరకు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. आप